హాయ్ అందరికీ నమస్కారం. ఇవి నిమ్మకాయ చెట్టుకు చూడండి పూత ఎలా వచ్చిందో. ఇదిగో చిన్న చిన్నగా కాయలు కూడా రెడీ అవుతుందండి. నిమ్మకాయ పువ్వులు అయితే చూడండి కొమ్మ కొమ్మకు మంచిగా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. ఇది చూడండి ఫస్ట్ విచ్చుకున్న పువ్వులు గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో. ఇలాగా అన్ని కొమ్మలకు పువ్వులు బాగా వస్తున్నాయండి. ఇదిగో ఇక్కడ కూడా నిమ్మకాయ చూడండి స్టార్ట్ అయిపోయింది పెద్దగా. పువ్వు చూడండి ఇలాగా లిల్లీ ఫ్లవర్ టైప్లో ఉంది. ఇంత పెద్దగా మామూలుగా చిన్న చెట్లకైతే చిన్న సైజు నిమ్మకాయలకైతే చిన్న పువ్వులు కాస్తుంది. ఇది పెద్ద సైజు నిమ్మకాయ, అందుకనే పెద్ద పువ్వు పెద్ద కాయలు వస్తుందండి. ఇలా మొత్తంగా చెట్లు అయితే బాగా పూస్తుంది పువ్వులు. చూడండి బకెట్లో పెట్టిన చెట్టే. ఈ బకెట్లోనే చాలామంది బకెట్లో పెడితే రాదేమో, అంత పవర్ ఉండదేమో అనుకుంటారు, కానీ బకెట్లో కూడా పండ్లని కాయొచ్చు అండి. కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి యాపిల్ చెట్టు. అది పండ్లు అవుతుందో లేదో తెలియదు, కానీ యాపిల్ చెట్టు పెట్టినానండి. ఉండాలి మనకంటూ. నేను చిన్నప్పుడైతే యాపిల్ చెట్లు మా ఊరి సైడ్ అయితే ఎక్కడ చూడలేదండి. రియల్గా అయితే ఇక్కడ రియల్గా చూసినట్టు ఉంటుంది. అదొక ఆనందం అనేసి బకెట్లో యాపిల్ చెట్టు కూడా పెట్టినానండి. ఇదేమో సపోటా చెట్టు అండి. సపోటా చెట్టుకు కూడా బకెట్లోనే పెట్టిన. మనకి ఎక్కువ స్థలం లేదు కాబట్టి బకెట్లోనే చూసుకుందాంలే ఎట్లా కాస్తుందో ఏందో అనేసి పెట్టినానండి. ఇది మంచిగానే ఎగురొస్తుంది. ఇదేమో ఆరెంజ్ పండ్ల చెట్టు అండి. ఇది కూడా మంచిగానే వస్తుంది. ఇప్పుడు కొంచెం చిన్నగా ఉంది కదా, ముందు ముందు పెరిగి పండ్లు వచ్చినాక ఇంకా చూపిస్తాను. ఇదేమో చెర్రీ పండు అండి. చెర్రీ పండ్ల చెట్టు. ఇది కూడా ఈ మధ్యనే పెట్టినాను. ముందు పెరిగినాక మంచిగా వచ్చినాక ఇంకా మీకు చూపిస్తానండి. ఇదేమో స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. స్టార్ ఫ్రూట్ చాలామంది టీవీలలో ఫోన్లలో చూపిస్తారు కదా, ఇట్లా కోసి తింటాము స్టార్ ఫ్రూట్ అని. అది కూడా నేను పెట్టాను. చూద్దాం ఇది కూడా ముందు ఎలా ఉంటుందో. ఇదేమో లీచీ పండ్ల చెట్టు అండి. లీచీ పండ్లు మామూలుగా బయట కోటి సైడ్ అటు పోతే 400 కేజీ అన్నారు. అమ్మ ఇది 400 కేజీ అంటే దీంట్లో ఏదో స్పెషల్ ఉంది కదా అనేసి నేను ఒకసారి అయితే కొన్నాను. కొనేసి చూస్తే మంచిగానే ఉంది ముంజకాయ టైప్లో. అయితే ఇది కూడా ట్రై చేద్దామనేసి ఈ చెట్టుని పెట్టానండి. ఇదేమో జామకాయ చెట్టు అండి, పింక్ కలరు. ఆల్రెడీ మాకు వైట్ కలర్ది గ్రీన్ కలర్ది కింద ఉందండి చెట్టు, పెద్దగా ఉందని. ఇదేమో బకెట్లో పెట్టాము పింక్ కలరు. ఇది చూద్దామనేసి ఇలాగా. ఇదిగో ఇది గ్రేప్స్ చెట్టు అండి. చాలా పెద్దగా అండి, కానీ దీని మీద అయితే ఇంకా కాయ అయితే రాలేదు. సరే ఇది రాకపోతే రాలేదనేసి ఇంకా నేను ఎక్స్ట్రా 2 చెట్లు కొన్నాను. మొత్తంగా 3 చెట్లు అయితే గ్రేప్స్ ఉన్నాయి. అవన్నీ చూద్దాం ముందు ఎలా వస్తాయో ఏమో. ఇవన్నీ చాలా బాగుంది. ఇవి పువ్వులు చూడండి, మొన్న కొంచెమే 1-2 పూసినాయి. ఇప్పుడు ఎంత బాగా పూస్తున్నాయి, కొమ్మలుగా ఇట్లా మంచిగా గుత్తులుగానే పూస్తున్నాయి. ఈ పువ్వులు ఇట్లా బాగున్నాయి, చాలా బాగుంది. ఇది దమనం చెట్టు అండి. ఇది ఈ దమనం కూడా చాలా మంచిగా వస్తుందండి. చాలామంది బతకట్లేదు అంటారు, కానీ నేను పెట్టి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. చాలామందికి ఇంకా నేను పిల్లకలు వచ్చినాక ఇచ్చినాను, అయినా కూడా మంచిగా ఉందండి. చాలా బాగా వస్తుంది, స్మెల్ బాగుంటుంది. పువ్వులలో అల్లుకొని దేవుళ్ళకి పెడతారు కదా. ఇవి ఫస్ట్ చెట్టు అండి. పెట్టి చాలా రోజులైంది, ఒక 7-8 నెలలు అవుతుంది. ఫస్ట్లో అయినట్టున్నాయండి కింద మంచిగా. చూద్దాం ఇది, ఎందుకంటే ఆకులు ఇట్లా ఎండిపోతున్నాయి కదా, ఎల్లోగా అయ్యి వాడిపోతున్నాయి. అయితే ఒకసారి చూద్దామండి. ఇది పెట్టి చాలా రోజులైంది కదా, దీని కింద పసుపు అసలు ఉందా లేదా ఎలా ఉందనేది చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. వస్తుందో రాదో తెలియదు. చెట్టు అయితే చాలా రోజులైంది. చూద్దాం, ఇది కూడా మనకు తెలుస్తుంది కదా. కుండీలో పెడితే ఎక్కువ రాకపోవచ్చేమో, కానీ అదొక ఆనందం కదా పెట్టి. ఇలా చూసొస్తా, చూస్తే వస్తుందా చూద్దాం.
గట్టిగా ఉంది. ఏర్లే చాలా లోతుగా పోయినట్టుంది, మరి ఉందో లేదో కొంచెంగా ఉన్నట్టుంది. హెడ్ కూడా అది చూద్దాం. హెడ్ కాదు, మళ్ళీ పీకడానికి ట్రై చేస్తున్నా. అమ్మా ఎంత గట్టిగా ఉంది, ఇట్లా తెగిపోయింది బలంతంగా పీకితే. కింద గడ్డ ఉందా, మరి పసుపు గడ్డ ఉన్నట్టుంది కింద. అది కూడా చూసేస్తే ఒక పని అయిపోతుంది. ఇక్కడ కిందకి ఇటువంటి గడ్డలైతే ఉంది, దీంట్లో పసుపు గడ్డలైతే ఉంది, కనిపిస్తుందా? ఇది ఈ పసుపు కూడా నేను చిన్నప్పుడు మా ఊరి సైడు ఒకళ్ళు పొలాల్లో పెడితే చూసినానండి. వాళ్ళు తీసుకొని పోయినాక మా వాళ్ళు, మా అమ్మ నాన్నలు, మా ఊరోళ్ళు అందరు పోయి గడ్డపారతో మట్టి తవ్వి మరీ తీసుకొచ్చారు. నాకు అవి గుర్తొస్తుంది దీన్ని తవ్వుతుంటే కూడా. చాలా అడుగున ఉంది కదా, కానీ ఇప్పుడు గడ్డపార లేదు, అందుకనే గడ్డపార లేదు. నిన్నే గడ్డపారలా యూజ్ చేసి అవి తీస్తున్నానండి. అవునా అండి? అయ్యో బాబాయ్, మొత్తం చెక్కిన వస్తలేదు. తవ్వినామండి మొత్తానికైతే. మా ఊడు నాతో రావట్లేదు కదా అనేసి మా ఊడు మా కొడుకు తీసేసిండండి, బలంగా పీకేసి కుండీలోకి వెళ్ళి మొత్తం మట్టి అయితే తీసి దులుపుతుండండి. ఇవి ఏర్లు అయితే చాలా గట్టిగా, చాలా పెద్ద పెద్దగా ఉందండి. ఇదిగో ఇలాగా గడ్డలు గడ్డలుగా ఉన్నాయి. పసుపు అల్లం ఎలా ఉంటాయో అలానే గడ్డలు గడ్డలు ఉన్నాయి. ఇవన్నీ ఏర్లు తెంపేసి మొత్తానికి ఇలా తీసేసినామండి. ఇంత వచ్చింది పసుపు ఒక కుండీలోనే కాబట్టి. ఒక 1/2 కేజీకి తక్కువ, 1/4 కిలోకు ఎక్కువ ఉన్నట్టుంది. అయినా పచ్చి పసుపు ఇప్పుడు ఏమైనా మొఖానికో దానికో దీనికో వాడతారు కదా, చూద్దాం ఏమైనా యూస్ వస్తుందేమో. దీంతో ఏమైనా యూస్ చేసుకొని, లేకపోతే కొంచెం ఎక్కువ అయితే పట్టేయచ్చు, కానీ ఇప్పుడు మరి గింత దానికి ఏం పట్టేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.